రైట్ తిని ఆహార పద్ధతులను బట్టి దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు తయారవుతాయి. స్కానింగ్ ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు ధృవీకరించుకున్న అనంతరం వైద్యులు చికిత్స చేస్తారు. సాధారణ అల్లోపతి వైద్య విధానంలో సర్జరీ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. అదే ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వైద్యంతో కేవలం మందులతోనే కిడ్నీలో రాళ్లను కరిగిస్తారు. అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ వైద్య చికిత్స చాలా ఖరారైపోయింది. సో కిడ్నీలో ఏర్పడిన రాళ్ల సైజును బట్టి వేలు లక్షల రూపాయలు చికిత్సకు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కిడ్నీలో రాళ్లకు ఉచితంగా ఆయుర్వేద వైద్యంతో నయం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి మరి వైద్యం చేయించుకుని స్వస్థత పొందుతున్న వైనంపై రాజును స్పెషల్ స్టోరీ. కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయంటే మన ఆహార అలవాట్లు మార్చుకోవాలని సంకేతం అంటారు వైద్యులు. మూత్రనాళం పొడవునా రాళ్లు ఎక్కడైనా ఏర్పడవచ్చు. ముందే పసిగట్టే అవకాశం ఉంది. నిరంతరం కడుపు నొప్పి లేదా మూత్రంలో వాసన రావడం, పసుపు, ఇతర రంగుల్లో మూత్రం వస్తుందంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయనడానికి సూచన. దీని మొదట్లోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సులభంగా నయమవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ రాళ్ల సైజు పెరిగి నొప్పి తీవ్రత కూడా భరించలేని విధంగా తయారవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను ఆశ్రయిస్తే స్కానింగ్ రిపోర్టులో కిడ్నీలో రాళ్లు ఏ సైజులో ఉన్నాయో బయటపడుతుంది. అప్పుడే చికిత్స మొదలు పెడతారు వైద్యులు. చికిత్స ఖర్చును పక్కన పెడితే ఇంగ్లీష్ వైద్యులైతే సర్జరీ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. నొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు. అదే ఆయుర్వేదం, హోమియో, యునాని మందులైతే కేవలం మందులతోనే నయం చేస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగట్ట గ్రామంలో కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి ఆయుర్వేద మందులతో నయం చేస్తున్నారు. అడవుల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక మూలికలను దంచి రసం తీసి మేకపాలతో రోగుల చేత తాగిస్తున్నారు. తద్వారా కిడ్నీలో ఏర్పడిన మోస్తారు నుంచి పెద్ద సైజు రాళ్లు సైతం కరిగి మూత్రం ద్వారా బయటకెళ్తున్నాయి. దీంతో సదరు రోగులు స్వస్థత పొందుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్కు తోడు ఆహార పదార్థాలన్నీ కల్తీమయంగా మారుతున్న నేటి రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు 30 ఏళ్లు పైబడిన తర్వాతే కనిపించే కిడ్నీలో రాళ్ల సమస్య ఇప్పుడు చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ కనిపిస్తుంది. అనేక రకాల సమస్యలు, కారణాలతో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు తీయగా ఉంటే స్వచ్ఛత ఎక్కువ ఉందని, తాగే ప్రజల్లో కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. జబ్బులతో వచ్చిన పేషెంట్లకు వైద్యులు కొన్నిసార్లు మందులతోనే నయం కాగా క్లిష్టత పెరిగిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. ఖర్చుతో కూడిన కిడ్నీ ఆపరేషన్ సామాన్యులకు చాలా భారం. ప్రత్యామ్నాయ వైద్యం కోసం చూస్తున్న వారంతా కనుగట్ట గ్రామంలో ఆయుర్వేద మందు ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగించి న్యాయం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారే కాదు, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన కిడ్నీ రోగులు సైతం ఇక్కడికి వస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి ఆయుర్వేద వైద్యుడు రామకృష్ణ వారానికి ఒకసారి మందులిస్తున్నారు.